మండేలా సౌత్ ఆఫ్రికాలో రేసిజం వ్యతిరేకంగా పోరాటం చేసే టైంలో ఆయన్ని సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ దగ్గర ఉన్న రాబిన్ ఐలాండ్స్ లో పెట్టేశారు ఆ జైల్లో. ఆ ఐలాండ్స్ లో ఆ జైల్లో ఆ ఫోటో చూస్తే ఆయన ఉన్న జైల్ రూమ్ ఎంత దారుణం అంటే 7 feet ఉంటుంది. ఆల్మోస్ట్ సెల్యులార్ జైల్ మోడల్లో. రాత్రిపూట వేసుకోవడానికి పైజమా కూడా ఉండదు. చలికాలంలో వర్షాకాలంలో చల్లగా ఉన్న సిమెంట్ ఫ్లోరింగ్ మీద సరిగ్గా బట్టలు లేకుండా పడుకోవాలి. అట్లాంటి పరిస్థితిలో 27 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నారు. అండ్ ఆయన జైల్లోకి వెళ్ళంగానే అక్కడున్న జైలు అధికారి చెప్పారంట, ఈ ఐసోలేషన్ గురించి ఆలోచించకు, నువ్వు ఇక్కడే చచ్చిపోతున్నావు, నీ చావు అనేది ఇంక ఇక్కడే ఉంటుంది, నువ్వు బతికి బట్ట కట్టి ప్రపంచం చూడబోట్లేదని. కానీ ఆయన అనుకున్నారంట. 27 సంవత్సరాలు అయిన తర్వాత ఒక మాట చెప్పారు, నేను 27 సంవత్సరాలు ఒక లాంగ్ హాలిడేకి వెళ్ళానని. ఒక వ్యక్తి 27 సంవత్సరాలు కుటుంబానికి, కుటుంబ ప్రేమకు, పిల్లలకి, భార్యకి, అంతకుమించి ఈ సొసైటీకి దూరం అయ్యి ఒక ఐలాండ్ లో, ఒక జైల్లో తినడానికి తిండి లేకుండా సరైన ఫుడ్ అంటే ఆయన అడిగింది కూడా అక్కడ పెట్టేవాళ్ళు కాదంట. ఆయనకి మందులకు అవసరమైన హనీ లాంటివి కూడా ఆయనకి ఇచ్చేవాళ్ళు కాదంట. అట్లాంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద రాళ్ళు బండలను కొట్టిస్తూ, పెద్ద పెద్ద క్వారీలు తవ్విస్తూ వాళ్ళ చేత కఠినమైన పనులు చేపించేవాళ్ళంట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన చదువుకోవడానికి సరైన పుస్తకాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదంట. ఏదైతే పుస్తకాలు ఎలవడో అవి మాత్రమే. 1-2 పుస్తకాలు ఆయన చదివి నేను చూశాను, షేక్స్పియర్ బుక్స్ అలాంటి. సో ఆ పరిస్థితిలో ఆయన అంత కఠినంగా ఉన్న సందర్భం ఉంది. అది కూడా మనలాగా 27 రోజుల్లో లేదా 2 నెలల్లో కాదు. ఇట్ వాజ్ ఫర్ 27 years. బతికి బట్టకట్టి ప్రపంచం చూస్తారు లేదా ఆయనకు తెలియదు. ఆయన జైల్లో ఉన్నప్పుడే ఆయన పిల్లల్ని చూసుకోవడానికి ఆయన భార్య ఉండేదన్నమాట. ఆయన విన్నీ మండేలా. ఆవిడ్ని కూడా అరెస్ట్ చేశారు. పిల్లల కోసం ఆయన ఒక ఉత్తరం రాశారంట, మీరు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఎన్నాలో తెలియదు కానీ నాకు ఆర్ఫెన్స్ లాగా బతకబోతున్నారు, తల్లి తండ్రి ఇద్దరు జైల్లో అని. సో ఇటువంటి పరిస్థితి చూసిన తర్వాత, ఈ మహనీయుల కష్టాలు చూసిన తర్వాత, చిన్న చిన్న ఐసోలేషన్స్, మన ఇంట్లో మనం ఉంటాం, మన పని మనం చేసుకోవడం, అది పెద్ద కష్టమే అనిపించదు. ఆ తర్వాత నెహ్రూ గారి ఆటోబయోగ్రఫీలో చదివాను, ఆయన భార్య ఎప్పుడు ఆయన కోసం బట్టలు సంచిలో సర్దుంచేదంట. ఆయన బట్టలన్నీ, ఆయన దుస్తులన్నీ సంచిలో సర్దుంచేదంట. దానికి కారణం ఏంటి తెలుసా? ఆయన ఎప్పుడు జైలుకి వెళ్తాడో, సడన్ గా జైలుకి వెళ్తుంటే ఆ బట్టలు ఇచ్చేయచ్చని. జైల్లో కూర్చొని ఆయన ఏం చేశారు తెలుసా? పుస్తకాలు రాశారు, కూతురికి ఉత్తరాలు రాశారు. అద్భుతమైన పుస్తకాలన్నీ జైల్లోనే రాశారు ఆయన, నెహ్రూ గారు. ఆ తర్వాత ఆయన ఒక మాట అన్నారు, అసలు ఇంతవరకు నేనే చేయగలిగానా, ఇంత అద్భుతమైన పుస్తకాలు నేనే రాయగలిగానా, అవి ఎట్లా రాశారు నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి. అలానే గాంధీ గారు చదువు కానీ రచనలు కానీ ఎక్కువగా జైల్లోనే జరిగినాయి. సో ఒక గొప్ప లక్ష్యం కోసం గాంధీ గారికి కానీ, నెహ్రూ గారికి కానీ, నెల్సన్ మండేలాకి కానీ, వీళ్ళెవరికి కూడా నిజంగా వెళ్తురు చూస్తామో లేదో వాళ్ళకి తెలియదు, వాళ్ళు అనుకుని జరుగుద్దో లేదో వాళ్ళకి తెలియదు. కానీ ఆశతో, ఒక చిన్న హోప్తో మినుగుమినుగుమంటూ ఆ జీవితంలో జీవిస్తూనే ఉన్నారు. దానిలోనే ఆనందం అనుభవిస్తూనే ఉన్నారు. దాంతోనే అది చాలా సందర్భాలు మీరు గమనించే ఉంటారు. నెల్సన్ మండేలా జీవితంలో అయితే సాలిటరీ కన్ఫైన్మెంట్ అనమాట. సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే ఇంకా ఆ ప్లేస్లో ఎవరుండరు, కంప్లీట్గా ఒక సింగిల్ సెల్లో ఒక ఖైదీని పెడతారు, ఏది ఉండదు, చదువుకోవడానికి సరైన పుస్తకాలు కూడా ఉండవు. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు గడిపి అదే విధమైన మెంటల్ స్టేట్లో వాళ్ళు బయటకు వచ్చారు. అంటే ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఎందుకు మహనీయులు అయ్యారో.